హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేనైతే ఇవాళ సంకటహర చతుర్దశి నేనైతే ముడుపు కట్టుకొని పూజ చేసుకున్నానండి. ఉదయాన్నే ముడుపు అంటే ఏం లేదండి, ఎర్రగుడ్డపై పసుపు కుంకుమ అక్షంతలు వేసి కొంచెం 3 దోసెలు బియ్యం వేసి 2 ఎండు ఖర్జూరపులు, తర్వాత తమలపాకులు 2 చెక్కలు వేసి 3 దోసెలు బియ్యం వేసి ముడుపు కట్టుకోవాలండి. 20 ప్రదక్షిణాలు చేసాం. ఉదయం ముడుపు కట్టుకోవాలి. సాయంత్రం అయితే ఉండ్రాల కోసం నేను కొంచెం వరిపిండి బెల్లంతో చేసి ఉండ్రాలు చేసుకున్నానండి. 21 ఉండ్రాలు అయితే ఉండాలి, సిద్ధం చేసుకున్నాను. ఇగోండి అవి ఆవిరిలో మళ్ళీ ఉడికిస్తున్నాను. మళ్ళీ ఇడ్లీ పొడక పెట్టానండి, కుడుములు. ఆ కుడుములు కూడా పెట్టాను. తర్వాత ముడుపు కట్టుకున్న బియ్యంతో నేను పరమాన్నం చేసుకున్నానండి. పరమాన్నం చేసుకొని ఇంకా నైవేద్యం అయితే వండేసుకున్నాను, సిద్ధం చేసుకొని. తర్వాత పీఠం పెట్టుకున్నాను. పీట వేసి దానిపైన క్లాత్ వేసి బియ్యం వేసి తర్వాత ఫోటో పెట్టుకున్నానండి. ఫోటో పెట్టుకొని సిద్ధం చేసుకున్నాను. నేనైతే ఏ పూజని సింపుల్గా చేసుకుంటానండి, పెద్దగా హడావిడి చేయను. నా దగ్గర ఉన్న వీటితోనే పూజ కార్యక్రమం చేసుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సాయంత్రం పూజ ప్రసాదాలన్నీ అయిపోయిన తర్వాత పీట దగ్గర అన్నీ పెట్టేసుకొని అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ప్రసాదాలు కూడా లైన్గా ఒక్కొక్కటి పెట్టేసుకున్నానండి. ఇవ్వండి, ఫస్ట్ 2 పసుపు వినాయకులు అయితే నేను చేసుకున్నాను. ఫస్ట్ పసుపు వినాయకుడు, తర్వాత పసుపు గౌరీ మాత్రం పెట్టుకోవాలండి. 2 పసుపుతో 2 చేసుకోవాలి. తర్వాత వినాయకుడి ఫోటో పెట్టుకున్నాను. 21 పువ్వులతో, లేదంటే ఇవ్వండి అభిషేకానికి కూడా సిద్ధం చేసుకున్నాను. పంచామృతాలు 1 గ్లాసులో పెట్టుకున్నాను, 1 గ్లాసులో పాలు, అన్ని పంచామృతాలన్నీ ఒక దగ్గర కలిపేసుకున్నానండి. ఇదండి, ఇది పసుపు గౌరీ మాతగా ఒక దగ్గర పెట్టుకున్నాను. ఒకటేమో పసుపు వినాయకుడిని అండి. నా దగ్గర ఉన్న చిన్న విగ్రహం ఉంటే ఆ విగ్రహం కూడా వినాయకుడిని పెట్టుకున్నాను. నైవేద్యంగా బెల్లం ముక్క పెట్టుకున్నాను. పువ్వులు 21 పువ్వులతో పూజ చేయాలి. 21 పువ్వులు అంటే ఉండకపోవచ్చు, 21 రకాలు. ఉన్న పువ్వులని 21 సార్లు చేయొచ్చు. లేదు ఇంకా 21 పువ్వులు లేవు అనుకుంటే అక్షంతలు వేసి వచ్చండి. పైన కింద కలిపి దీపం పెట్టుకొని ఇంకా పూజ స్టార్ట్ చేశాను నేను. మళ్ళీ 21 పత్రులతో కూడా పూజ చేయాలండి. 21 పత్రులు లేదు అనుకుంటే అవి కూడా మళ్ళీ గరికతో పెట్టుకోవచ్చండి. 21 సేమ్ వినాయక చవితి రోజు పూజ ఎలా చేస్తారో అలాగే చేయాలండి. 21 గరిక లేదని కొంచెం నేను పత్రుల్లో సంగ్రహించాను, కానీ అవి దొరకలేదు కొన్ని, అందుకని గరిక కూడా కలిపి పెట్టాను 21 సార్లు. తర్వాత 11 కట్టలు అయితే కట్టానండి. 11 కట్టలతో కూడా పూజ చేయాలి. లాస్ట్ పూజ అనమాట. 11 నామాలు ఉంటే 11 నామాలతో 11 గరిక కట్టలు కట్టి పూజ చేయాలి. మళ్ళీ మరుసటి రోజు సాయంత్రం పూజ అంతా అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఉద్యాపన ఇవ్వాలండి. వెంటనే ఉద్యాపన ఇవ్వకూడదు వినాయకుడి పూజకి అయితే. మరుసటి రోజు ఉద్యాపన ఇచ్చుకోవాలి. కొంచెం చిన్నగా దీపం పెట్టి పూజ చేసుకొని ఇంకా మరుసటి రోజు ఉద్యాపన ఇచ్చుకున్నానండి. వినాయకుడు అనుగ్రహం ఉండాలని అందరం కోరుకుంటున్నానండి. అలాగే మా అబ్బాయి 10th క్లాసు ఎగ్జామ్ రాస్తున్నాడండి. తాను బాగా రాయాలని, అలాగే 10th క్లాస్ పిల్లలందరూ చాలా బాగా రాయాలని నేను కోరుకుంటున్నాను. వాడికి అందరూ ఆల్ ద బెస్ట్ చెప్పండి ప్లీజ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక నేనైతే 11 కట్టలు కట్టి ఇలా పూజ చేసుకున్నాను. చిన్న చిన్న కట్టలే కట్టానండి.